ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆ కేగల్ ఎక్సర్సైజెస్ ఒకటి చెప్పారు, తర్వాత బోన్ డెన్సిటీ గురించి చెప్పారు, ఇంకా మానసిక సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎలాంటి సమస్యలు వస్తాయి? సో మనం ఇందాక చెప్పుకున్నట్టు మానసిక సమస్యలు, యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకటి యాక్సెప్టెన్స్ అనేది మనము అంత ఈజీగా తీసుకోలేము, అర్థమైనా సరే కష్టమే. చాలామంది మానసికంగా అరే ఏంటి నా ఫర్టిలిటీ పీరియడ్ తగ్గిపోతుందా, ఇంకా యాజ్ ఎ ఉమెన్ నేను అంటే ఆ యాక్సెప్టెన్స్ అనేది అంత ఈజీగా తీసుకోలేరనమాట. తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి సో ఇది చాలా ఈజీగా ఫేస్ చేయాలని అంటే ఇంకొకటి ఎక్సలెంట్గా పాటించాల్సిన అడ్వైజ్ ఏది చేస్తాము అని అంటే ప్రాణాయామ అండ్ మెడిటేషన్ అండి. ఆన్ అ డైలీ బేసిస్ ఒక్క అర్ధగంట సేపు మన మైండ్ని కామ్ చేసే, నర్వ్ సిస్టమ్ని కామ్ చేసే ప్రాణాయామ, నాడి శోధన ప్రాణాయామ ఏదైతే అంటామో ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీదింగ్, ఇది చేసినప్పుడు మన నర్వస్ సిస్టమ్ అండ్ మైండ్ అనేది చాలా కామ్ అవుతుంది, చాలా బాగా హెల్ప్ చేస్తుంది నాడి శోధన ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తే కనుక. దాంతోపాటు మెడిటేషన్, నిశ్శబ్దంగా మీకు ఇష్టమైన, మెడిటేషన్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. సో మీకు ఇష్టమైన పద్ధతిలో మీరు మెడిటేట్ చేసి ఎటువంటి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి గురి కాకుండా మీ సైకలాజికల్ కండిషన్ని కామ్ చేసుకుంటే కనుక మీరు ఈ మెనోపాజల్ ఫేజ్ని చాలా ఈజీగా స్మూత్గా ఓవర్కమ్ చేయగలుగుతారు. ఓకే. సో ఇప్పుడు కమింగ్ టు ఫుడ్,